నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేసిన టీజీటీవీకి సంబంధించి నూతన లోగో ఆవిష్కరణ కార్యక్రమం కమాన్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బండా సాయి శంకర్ చేతుల మీదుగా లోగోను ఆవిష్కరించడం జరుగుతుంది. కమాన్పూర్ ఆదివార స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బండా సాయి శంకర్ గారి చేతుల మీదుగా టీజీటీవీ లోగో ఆవిష్కరణ కార్యక్రమం లోగోను ఆవిష్కరించవలసిందిగా సాయి శంకర్ గారిని కోరుతాము. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కమాన్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయి శంకర్ గారిని కోరుతాము. కమాన్పూర్ మండల కేంద్రంలోని ఆదివార స్వామి ప్రాంగణంలో శ్రావణ శుక్రవారం రోజు నాగుల పంచమి సందర్భంగా ఈరోజు టీజీటీవీ న్యూస్ ఛానల్ సుదర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఛానల్ లోగోను ప్రారంభించగా నన్ను ఆహ్వానించినందుకు ముందుగా సుదర్ సత్యనారాయణకు ధన్యవాదాలు తెలియజేస్తూ టీజీటీవీ ఛానల్ అనాది కాలంలోనే చాలామంది సబ్స్క్రైబర్లు దాదాపు 450 పైన సంపాదించుకొని 4500 సబ్స్క్రైబర్లను సంపాదించుకొని ఇంకా ముందుకు సాగుతుంది. చాలా తక్కువ సమయంలో ఎక్కువగా ప్రేక్షకాదరణ, మంచి మంచి సమస్యలు, ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజలకు రోజు రోజుకు చేరువవుతూ ప్రజల ఛానల్గా నిలుస్తుంది. ఇదే స్ఫూర్తితో టీజీ ఛానల్లో ముందుకు ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వం పరిష్కరించే విధంగా టీజీటీవీ తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని భూధర సత్యనారాయణ గౌడ్కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత ముందుకు సాగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. టీజీటీవీ నూతన లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన కమాన్పూర్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందే. టీజీటీవీ లోగో ఆవిష్కరణను పురస్కరించుకొని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాయి శంకర్ గారికి వారి చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ చేసినందుకు ముందుగా సుదర్ సత్యనారాయణ గౌడ్ గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ టీజీటీవీ తెలంగాణ గుండె చప్పుడు కావాలి. టీజీ అంటే తెలంగాణ, జీ అంటే గుండె చప్పుడు. ఇది ప్రజల గుండె చప్పుడై నిరంతరం వాణి వినిపించాలని ప్రజా గొంతుకై ప్రజా సమస్యను వెలుగెత్తి చాటే విధంగా ఉంటుందని అనది కాలంలోనే ఈ టీజీటీవీ 4500కు పైగా సబ్స్క్రైబర్లను చేసుకొని ముందుకు సాగుతున్న ఈ శుభ సందర్భంలో ముందు ఈ మంత్రి నియోజకవర్గ మారుమూల ప్రాంతమైన ప్రజలకు అణగారిన వర్గాల గొంతుకలను కూడా ప్రజలకు గొంతుకగా వినిపించి ప్రభుత్వం తన వంతు ఎక్కడైతే నిర్లక్ష్యం వహించిందో అక్కడ తన గొంతును వినిపించి ఆ అభాగ్యులకు వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా వాళ్ళ న్యూస్ ఉంటుందని, ఇప్పటికీ అలాగే కొనసాగుతున్న న్యూస్ రేపటి భవిష్యత్తులో కూడా ప్రజల తరపున పూర్తి స్థాయిలో గొంతును వినిపించి ప్రజాక్షేత్రంలో ఇది ఒక మార్నింగ్ న్యూస్కే కాకుండా లైవ్ 24 గంటలు కొనసాగే విధంగా కూడా ఆ భగవంతుడు ఆదివార స్వామి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాంటి సౌకర్యాలు సకల సమకూర్చే విధంగా ఉండాలని ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఆ దేవదేవుడిని వేడుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో ముందుకు తీసుకొని ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటం చేసే వ్యక్తులను కూడా ప్రతిబింబించే విధంగా ఉండాలని భూధర సత్యనారాయణ గారిని తెలియజేస్తూ కృతజ్ఞతలు.